హాయ్ మమ్మీ, ఏం కర్రీ చేస్తున్నావు? ఎందుకు దీక్షు, ఎందుకు అలా అడుగుతున్నావు? సండే రోజు నవ్వమని చికెన్ వండలేదు. మండే ఎలాగో ఉండవు అడిగినా. ఇవాళన్నా వండుతావని అడుగుతున్నానులే. నువ్వు అలా అడుగుతావని నాకు తెలుసురా. చికెన్ అయితే వండట్లేదు కానీ పూల్ మకానా మసాలా కర్రీ చేస్తున్నాను. చికెన్లానే ఉంటుంది. ఇవాళకి అడ్జస్ట్ చేసుకో, రేపు చేసి పెడతాను, ఓకేనా? సర్లే మమ్మీ, కానీ దీంట్లోకి ప్లెయిన్ రైస్ బాగుంటుందా? నేను దీంట్లో ప్లెయిన్ రైస్ చేయట్లేదురా, బగారా రైస్ చేస్తున్నాను. అవునా, నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టం. చికెన్ కానీ మటన్ కానీ ఉంటే బాగుండేది. నెక్స్ట్ సండే కంపల్సరీ బగారా రైస్, చికెన్ కానీ మటన్ కానీ కర్రీ చేసి పెడతాను నీకు, ఓకేనా? ఓకే మమ్మీ. సరేలే, నువ్వు వెళ్ళి చదువుకో. నేను ఫుడ్ అంతా ప్రిపేర్ అయినాక తినడానికి పిలుస్తాను, సరేనా? సరే మమ్మీ, బాయ్. హాయ్ అండి. ఇప్పుడు దాకా మా సంభాషణ విన్నారు కదా. సేమ్ ఇలాగే అడుగుతాడు క్యూట్గా. వాడికి నచ్చింది చేసి పెట్టాలి. వాడు అడిగినందుకన్నా రేపు కానీ ఎల్లుండి కానీ చికెన్ కర్రీ కంపల్సరీ చేసి పెడతాను. ఫస్ట్ పూల్ మకానాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాస్ని ప్యూరీ చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. టమాటో ప్యూరీ అంతా ఉడికిపోయిన తర్వాత కారము, ధనియాల పొడి వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని మరిగిన తర్వాత పూల్ మకానా వేసుకొని కట్టేసుకోవటమేండి. కర్రీ అయితే అయిపోతుంది. నేను ఇక్కడ మసాలా కర్రీ చేశాను కాబట్టి బగారా రైస్లో ఎక్కువ స్పైసెస్ వేయట్లేదు, ప్లెయిన్గానే చేస్తున్నాను. ఇంకో పక్కన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని వాటర్ పోసుకొని కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని మగ్గించుకోవటమేనండి. బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. కర్రీ కూడా చాలా బాగుందండి. అంతే, వీడియో బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.